హలో మీరు మాట్లాడే సుభాష్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. రోజు ఒక్క నిమిషం ఆగవయ్యా, ఒక్క నిమిషం ఆగవయ్యా. ఏంటిది ఇది? మేనర్స్ లేకుండా ఏంటిది ఇది? మేనర్స్ లేకుండా ఏంటిది ఇది? ఒక్క నిమిషం టైం ఇవ్వు నాకు. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వు. నువ్వు ఏదైనా చెప్పు, నేను వింటా. నువ్వు ఏదైనా చెప్పు, నేను వింటా. నాకు ఒక్క నిమిషం మాట్లాడే టైం ఇవ్వు. అయ్యా, మధ్యలో మాట్లాడకయ్యా బాబు. నువ్వు తాగున్నావా ఏంటో నాకు అర్థం కావట్లేదు. అరిపిస్తున్నావు. ఆగండి బ్రదర్, మీరు ఒక నిమిషం ఆగండి. చెప్పండి. ఎదురుండి మాట్లాడనివ్వకుండా ఏంటిదే వాగుడు? మధ్యలో ఏసుపాలు నీకేం టైం పాడు లేదా? బుర్ర బుద్ధి లేదా? ఏంటిది? ఏంటిది ఈ న్యూసెన్స్? ఏంటి? తాగిసిన సంతతో నాకెందుకు ఇలాగా? ఆయన తాగి మాట్లాడుతున్నాడు. నువ్వు కట్ చేస్తావు, కట్ చేయవా? వస్తాడు, డిబేట్కి వస్తాడు. ఆగు, ఒక నిమిషం ఆగు. నేను డిబేట్కి వస్తాను. ఆయన తాగి మాట్లాడితే నేను మాట్లాడినయ్యా. నువ్వు తాగలేదు, నేను నీతో మాట్లాడతాను. తాగుబోతు నేను మాట్లాడను. రాముడు తాగాడు, నేను తాగాను. కృష్ణుడు తాగాడు, నేను తాగాను. ఏసు తాగాడు, మరియ తాగింది, నువ్వు తాగావు. నేను తాగాను. ఏసు తాగాడు, మరియ కూడా తాగింది. మరియ కూడా మందు కొట్టింది. మరియ కూడా మందు కొట్టింది, తెలుసా నీకు? మరియ, పరిశుద్ధాత్మ, పేంతరు ముగ్గురు కూర్చొని తాగారు మందు, తెలుసా నీకు? పిచ్చివాగుడు వాగద్దు. మర్యాదస్తులు మాట్లాడుకునే మధ్యలోకి వచ్చి మర్యాద పాడు లేకుండా ఏంటిది ఇది? తాగుబోతు సంత, తాగుబోతు గోళాన. ఇలాంటి దద్దమ్మలందరినీ వేసుకుని వెనకాతలు వేసుకుని నువ్వు కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదిన టీని వేసుకుని ఏమొస్తావు డిబేట్కి? ఏ సిగ్గుందా నీకు? అర్ధరాత్రి తాగి ఫోన్లు చేస్తారా నాకు? మనుషులేనా మీరు? కడుపుకి అన్నం తింటారా, గడ్డి తింటున్నారా మీరు? ఆయన తీసేయడం కాదయ్యా, కలిపినప్పుడు ఏమైంది? బుద్ధి లేదా నీకు? తాగేసిన తీసుకొచ్చి కలుపుతావా నాకు? ఫస్టే ఉన్నారులేండి, ఆగండి. అయితే సైలెంట్ గా మాట్లాడమంటేనే మాట్లాడండి, కానీ ఏమనలేదు. మాట్లాడమంటే ఇప్పుడు నీతో మరి నేను మాట్లాడుతున్నా, ఆయనతో ఎందుకు మాట్లాడలేదు? ఇక ఆయన ఎమోషనల్ ఆయనే ఉంటాయి. ఇక తాగిండని మీరు ఎమోషనల్ కాదు, అబద్ధాలు ఆడకూడదు. మాట్లాడే విధానం అంతేలేండి, ఎప్పుడైనా అంతే. రామాయణం, భారతం మహాకల్పిత గ్రంథాలు అని చెప్పి అతను వాగుతున్నాడు కదా. రామాయణం, భారతం మీద డిబేట్ కంటే నేను ఎందుకు వస్తా? రామాయణం వెర్సెస్ బైబిల్ పెట్టు, వస్తా. భారతం వెర్సెస్ బైబిల్ పెట్టు, వస్తా. ఓకే ఓకే. అది కూడా మళ్ళీ బైబిల్ గురించి మాట్లాడితే బ్యాక్ స్టేజ్ లో పెట్టి, రామాయణం గురించి మాట్లాడాలంటే ఫ్రంట్ స్టేజ్ లో పెట్టి ఇలా టీటీలు ఆడితే మాత్రం నాకు అది కుదరదు. అట్లేం కుదరదు. ఖచ్చితంగా రెండింటినే విశ్లేషణ చేద్దాం అంటారు. ఈ రోజు మీ ఆడియో రికార్డు చూసి మీకు రామాయణం, మహాభారతం అసలు జరగలేదు. నువ్వెవడవే చెప్పడానికి తాగుపోతాడువి? నువ్వెవడవి చెప్పడానికి తాగుపోతాడువి? అర్ధరాత్రి ఫోన్ చేసి నువ్వెందుకు చెప్తున్నావు సోదంతానా? ఇదిగో సంస్కారం లేని ఏసుపాలు ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి నాకు కలుపుతావయ్యా నువ్వు? సంస్కారం లేని ఏసుపాలు ఇలాంటి వాళ్ళని కలుపుతావు అర్ధరాత్రి నాకు? తాగేసిన తాగాడా లేదా? నేను అడుగుతాను, నేను గుండెల మీద ఏసు మీద ఒట్టేసి నిజం చెప్పు, వాడు తాగాడా లేదా? మరి ఎంతసేపు మాట్లాడుకున్నారు కదా తాగుబోతులు మీరును? సిగ్గు లేకుండా ఇదేం మాటలు, ఏం పద్ధతులు? ఇప్పుడు నాకు ఇలాంటి వాళ్ళు నలుగురిని తీసుకొచ్చి ఇలా మాట్లాడితే రెండోసారి మీరు నన్ను ముఖం చూసుకొని మాట్లాడుకోగలుగుతామా? డిబేట్ ఎవరితో చేస్తాడయ్యా? తాగుబోతుడితో చేస్తా. ఇప్పుడు తాగుబోతాడు, ఒక తాగుబోతు సన్నాసి ఎవడో వచ్చి బైబిల్ రాశాడు, మాకు ఆమోదయోగ్యం కాదు అని మేము అంటున్నాం. ఆ తాగుబోతుడు చెప్పిన మాటే మాకు ఆమోదయోగ్యం కాకపోతే తాగుబోతుడితో వచ్చి డిబేటే చేస్తామని ఎలాగనుకుంటావు నువ్వు? ఆయన తాగడం లేదు కానీ ఇదివరకు అనిల్తో మాట్లాడలేదు, చేసినాం అని జరిగినాయి. కానీ తాగడానికి అంతా ఏం పడుతుంది? ఇప్పుడు ఆయన మాట తీరు నాకు రికార్డ్ కదా, నా దగ్గర కూడా రికార్డ్ అవుతుంది. మధ్యలో నీకు వచ్చిన అభ్యంతరం ఏంటంటున్నా? సరే కాదు, ఏదైనా నోరు జారే ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. అంటే నోరు జారే ముందంటే మీ వాళ్ళు భయంకరంగా నోరు జారుతున్నారు కదా. నేను జారేనా? ఇప్పుడు మా వాళ్ళు ఎవరో నోరు జారితే నువ్వు నాకు ఫోన్ చేసి అర్ధరాత్రి నా క్లాస్ పీకడం అవసరమా నాకు? లేదు, వాళ్ళ గురించి మీ క్లాస్ ఏం అవసరం లేదు కానీ ఓకే. మరి రేపు పెట్టుకుందామంటారా? దేనికి? బైబిల్ వర్సెస్ మహాభారతం పెట్టుకున్నామా, రామాయణం పెట్టుకున్నామంటారా? అసలు మీరు రామాయణం కానీ భారతం కానీ చదివితే, మీరు ఏం గ్రంథం చదివారో తెలిస్తే, మీకు నాలెడ్జ్ ఉందని తెలిస్తే అప్పుడు మాట్లాడతాను. నేను మీలాగా అబద్ధాలు ఆడను. నేనైతే బైబిల్ అరకొరగా చదివాను, నాకేం పూర్తిగా తెలియదు బైబిల్.
ఆ, అర్థమైందా? బైబిల్ నేను ఓపెన్‌గా చెప్తున్నా. అరకొరగా చదివాను నేను. ఎందుకంటే అందులో ఉన్న వ్యభిచారాలు గాని, అందులో ఉన్న బూతు పనులు గాని, అందులో ఉన్న తగలెట్టడాలు గాని, ఇవన్నీ నేను కొన్ని రెఫరెన్స్‌లు చూసి నాకు అసహ్యం వేసింది. నేను చదవలేదు ఎక్కువగా. నేను ఆ. ఓపెన్‌గా చెప్తా. నేను అబద్ధాలు మరి ఆడను. అదే నాకు నచ్చలేదు. అలాగే నేను చదవలేదు. మరి అదే ఓకేనా? బైబుల్ చూసి పరిశుద్ధ గ్రంథం అని మీ మౌనిష్ ఎట్లా అంటుండు మరి? మీకేమో మౌనేషా? అవే రిఫరెన్స్ చూసినారు మౌనిష్ రెడ్డి. మరి అదే బైబిల్ మీతో మొన్నటిదాకా ఉన్న మీతో మామూలు అది బూతులు ఇచ్చిన వ్యక్తి హ్మ్. బైబిల్ చదవగానే ఇది పరిశుద్ధ గ్రంథం, నిజంగా ఇది దేవుని గ్రంథం, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు అని దేవుని తెలుసుకొని మరి దేవుని మాతో పాటు కలిసి ఎందుకు పోరాడుతుండే మరి మీద? అదే బైబిలు శివశక్తి అనే సంస్థ స్థాపించిన కరుణాకర్ కూడా చదివాడు. లలిత్ కుమార్ అని ఆయన ఆ, కూడా చదివాడు. ఎక్స్ ఆ. క్రిస్టియన్ ప్రవీణ్ కూడా చదివాడు. అలాగే రమణ గారని అంటే ఉన్నారు. మరి లక్ష్మణ్ గారని మరి ఉన్నారు. ఒక నిమిషం సార్, అదే మీరు కదా. మాట్లాడిన సేపు నేను విన్నాను. ఆ, ఇలాంటి వాళ్ళందరూ చదివి ఇందులోని దేవుడు లేడు, చెప్పబడిందంతా అదేదో దెయ్యాల సంత, అదంతా రొంక పురాణాలు, దేవుడు వ్యభిచారపుత్రుడు కాదు, వ్యభిచారం వలన గాని పాపుల కోసం గాని దేవుడు లోకానికి రాడు, ఇదంతా ట్రాష్, కొంతమంది తాగుబోతులు రాసుకున్నారని కరుణాకరు, అలాగే లలిత్ కుమారు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, యాక్టర్ రాజు, అలాగే ఈ లక్ష్మణ్ గారు, రమణ గారు, దీక్షిత్ గారు, లేకపోతే ఎక్స్ క్రిస్టియన్ అన్న పేరుతో దాదాపుగా 13 మంది 14 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉమ్. కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా దేవుడు లేడు అని చెప్పి ఆ దరిద్రాన్ని వదిలిపెట్టేసి, పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే చాలా మంది అందులో. వాళ్ళందరూ ఆ దరిద్రాన్ని విడిచిపెట్టేసాము. మేము రామాయణం చదువుకుంటాం, భారతం చదువుకుంటాం, మాకు ప్రశాంతంగా ఉంది, భగవద్గీత లోకానికి పనికొస్తుంది కానీ బైబిల్ ఎందుకు పనికిరాదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళ మాట తీసుకుందాం అంటారా, మోహనేష్ మాట తీసుకుందాం అంటారా? సరే ఇప్పుడు కరుణాకర సుగ్గున, రవికుమారు, అమర ప్రసాద్ దమ్ముంటే ఆ డిబేట్ వాళ్ళ హిందూ దమ్ము మీ గ్రంథాలు వాళ్ళ ఆగండి దమ్ము, ఆగండి ఆగండి మీ ఆగండి, ఒక దమ్ము నిమిషం మేము ఆగండి. చూసాం, వాళ్ళ దమ్ము మేము చూసాంలేండి, మాకు చెప్పకండి ఆగండి సోది. ఆగండి 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 మా దమ్ము ఏంటో చూస్తారు ఇంకా ముందట. కానీ ఇప్పుడు చూసిన సరిపోతుంది. కానీ ఆ కరుణాకర సుగ్గున కానీ, లలిత్ కుమార్ కానీ, అమర ప్రసాద్ కానీ వాళ్ళకు ఏమి తెలుసు బైబిల్? నిజంగా కరుణాకర సుగ్గునకు దమ్ముంటే డిబేట్ యాక్చువల్గా భరసింహ డిబేట్ ఆపించాడు. ఆ కరుణాకర సుగ్గునకు బైబిల్ తెలిసినట్టుంటే కొంచెం మాలాంటి వాళ్ళతో కూర్చోవాలి. లేకపోతే మీకు ఇంకా మాకంటే కరుణాకర్ సుగ్న పెద్దవాళ్ళు మీరు కరుణాకర్ మాకంటే సుగ్న వరకు అవసరం లేదండి. కిరణాస్త్రం అని ఆ, ఒక ఆయన ఉన్నాడు. మీలాంటి వాళ్ళకి కిరణాస్త్రం గారు, అలాగే కిరణాస్త్రం అనే పేరుతో ఒక కిరణాస్త్రకి ఏం తెలుసు? కిరణాస్త్రకి ఏం తెలియదు బైబిల్. అద్భుతంగా తెలుసు. కిరణాస్త్రం గాని, ఏం తెలుసు? మహర్షి గారు గాని, లేకపోతే మహా పృథ్వీ గారు గాని, వీళ్ళందరూ ధర్మ మార్గం కిరణాస్త్రంకు రాజు బైబిల్ గారు గాని తెలియదు. బైబిల్‌కి ఉచ్చ కిరణ్ పోయిస్తున్నారు. మీరు కబుర్లు చెప్తున్నారు మళ్ళీని. కిరణ్కి బైబిల్ తెలియదని మొన్న ప్రూఫ్ అయిపోయింది. ప్రూఫ్ ఎవరు ఎలాగయ్యింది? ఆయన 4 ప్రశ్నలు కిరణ్ అడిగాడు. కిరణ్ 4 నెలలు భాస్కర్ అయింది. రాజు ఆయన కిరణ్ 4 భాస్కర్ ప్రశ్నలు రాజు అడిగారు సార్. మీరు 4 ఒక ప్రశ్నలకి ఒక్కదానికి సమాధానం చెప్పలేక మీరు ఓడిపోయి ఎందుకు పారిపోయినోళ్ళు. చెప్పలేదు? ఆల్రెడీ మా ఛానల్ నుంచి ఇది ఆన్సర్ చెప్పినాం, అయిపోయింది. అది ఆ ఎందుకంటే వాళ్ళ ఛానల్‌కెళ్ళి మళ్ళీ మీ ఛానల్ నుంచి ఆన్సర్ ఇవ్వడం ఏంటి? ఆ డిబేట్‌లో ఏం చేశారు? ఈ ఎజ్రా గారు రానంటే మేము ఏం చేస్తాం? ఎజ్రా గారు మేము ఇద్దరు యాక్చువల్గా మీ ఇద్దరు నేను ఇద్దరు ఉండాలి, అంటే ఫామ్ బైబిల్ మీకు తెలీదు, ఇజ్రాకి తెలుసు అనుకుంటున్నారా మీరు? ఆ? మీకు బైబిల్ తెలీదు, ఇజ్రాకి ఒకళ్ళకే తెలుసు అనుకుంటున్నారా మీరు? ఎజ్రా నేను ఇద్దరం రావాలి వాళ్ళ డిబేట్. పోనీ మాస్టర్ దానికి రాజు ఏముంది, మీడియాటర్ గతం ఉండాలి. గతం గతహా సార్. ఇప్పుడు మీకు దమ్ముంది, నేను బైబిల్ పరిశుద్ధ గ్రంథం నిరూపించేస్తాను అనుకుంటే ఇప్పుడైనా రావచ్చు, నేను ఏర్పాటు చేస్తాను. చేద్దాంలేండి. కానీ ఏమి వెనకడుగు వేస్తున్నారు మళ్ళీ? వెనకాడ ఏం లేదు, చేస్తా. దాంట్లో కిరణాశ్రంకి డౌట్ ఏం లేదు. బైబిల్ రాదు అన్నారు కదా, ఆయనకి ఏం వచ్చో ఏం రాదో మీకు 3 గంటలు, ఒక 2-3 గంటల సెషన్లో మీకు అర్థమైపోతుంది. ఆయన భయపడుతున్నాడు కదా నాతో డిబేట్ చేస్తాడా? ఎవరు ఈ కామెడీ ఇప్పుడు నుంచండి? ఇలాంటి జోకులు చెప్పకండి సార్. మీరే కాదు మేము నమ్మాల్సి వస్తుంది దరిద్రంగానే. అలా కాదు సార్. ఆ, ఆయన భయపడుతున్నాడు అన్న మాట ఎంత సార్, ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఎలా ఆడుతున్నారండి మీరు? అబద్ధం కాదు, చెప్పేదేనండి. 2 సార్లు స్ట్రోక్ అయింది నాతోటి. ఎక్కడైంది? మొదటిసారి భాస్కర్ రాజు కిరణ్ గారు మన నేట్రాబ్ అనే ఛానల్లో ఒకసారి లైవ్ జరుగుతుంది డిబేట్. ఆ టైంలో అవన్నీ హిస్టరీ వదిలేయండి. ఆయన మీతోని డిబేట్ చెయ్యలేక రావడం లేదు. ఆయన స్పష్టంగా చెప్పాడు, దేశద్రోహపు మాటలు ఎవడైతే ఆడాడో ఆ దద్దమ్మ ఆ చవటతో నేను చెయ్యను, అతను మాట్లాడాలి అనుకున్నా నేను మాట్లాడను అన్నారు. కానీ నాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఆయన నాతో మాట్లాడతానని వచ్చి బైబిల్ మీద డిబేట్ కోసం ఆయన స్పష్టంగా కూర్చున్నారు. ఆయనకి ఏం భయపడి మిమ్మల్ని తప్పించుకోవడానికి కబుర్లు ఆడలే. ఎందుకంటే నేను అతనితో మాట్లాడనండి అని చెప్పాక కూడా ఆయన రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వచ్చి ప్యానల్లో ఒక సీట్లో కూర్చుని ఏం చెప్పాలనుకున్నారో ఆయన చెప్పారు. కానీ మీతో డైరెక్ట్ చెప్పలేదు, కానీ నాతో చెప్పారు స్పష్టంగా. ఆయన అడిగిన ప్రశ్నలకి మీ బ్యాచ్ దగ్గర నుంచి ఒక్కదానికి కూడా సమాధానం రాలేదు. ఓడిపోయారని మీకు క్లియర్గా ఆ లైవ్ ప్రూఫ్లు ఉన్నాయి, బోల్డ్, 1 కాదు 2 కాదు.
ఆ లైవ్లో ఉన్న ప్రూఫ్లను బట్టి మనం ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అన్నది తెలుసుకోవచ్చు. ఈ రోజు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, మీరేమో అబద్ధాలు ఆడేస్తున్నారు. సరే 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 రమ్మనమనండి, డిబేట్ పెడదాము. కిరణ్ గారిని రమ్మనండి, చేద్దాము. కిరణ్ గారితో మీరు మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు కదా, ఆయన మీతో మాట్లాడడం సిద్ధంగా లేరు కదా. అదే అట్లా మీరు దేశద్రోహం మాటలు నేను ఆడకుండా ఉండాల్సిందండి. నేను భారతీయుడినే, అనవసరంగా మాట్లాడాను, జై హింద్ అని ఒక మాట మీరు అంటే ఏ హిందువుకి మీతో గొడవ ఉండదు. ఎందుకంటే మా హిందువులు, మళ్ళీ చెప్తున్నాను, మీరు క్రైస్తవ్యంలోకి వెళ్ళగానే దేశాన్ని ద్వేషిస్తారు. మేము క్రైస్తవ్యంలోకి వెళ్ళిన వాళ్ళని అందరినీ చూసి నవ్వుకుంటాం. ఎందుకంటే ఈ దేశంలో పుట్టేవాళ్ళు, ఈ దేశంలో పెరిగారు. భారత మాతకి జై అంటే మాత ఎవరు, చీర కట్టుకుందా, గోగుళ్ళు ఎంత ముగ్గురు ఈడొచ్చేది మరి తాగుతాడు. అలా అలా కదా మన సంతోష్ గారు ఒక్క నిమిషం అండి. నేను ఆగుతానండి. ఎవరు మాట్లాడేది మర్దుకేనా? క్రైస్తవంలోకి వెళ్ళిపోతే దేశద్రోహులు అయిపోతారా? కాదండి, మీకు క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళకి దేశభక్తి నశించిపోతోంది అన్న. ఇగో ఇలా మాట జారుకోకండి. ఇప్పుడు మీరు అన్నారు, కాల్ రికార్డ్ అయింది. అయితే నా దగ్గర అయ్యింది, మారిపోతే క్రైస్తవులకి దేశభక్తి ఉండదు. సంతోష్ గారు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అన్నాను. రేపు పొద్దున దీనిపైన లైవ్ డిబేట్ వస్తారా? దేనికి? క్రైస్తవుడుగా ఒక హిందూ ఒక హిందువు, క్రిస్టియన్, హిందువు వాటర్ నేను అన్ని మాటలు అన్నానా? నేను అన్నమాట అన్నట్టుగా చెప్పు మళ్ళీ. సరే, క్రైస్తవుడుగా మారిపోతే దేశద్రోహులు అయిపోతారు. అలాగలేదు, నేను అలాగని లేదు. క్రైస్తవ్యంలోకి వెళ్ళగానే సరే, క్రైస్తవ్యంలోకి వెళ్ళగానే మీకు దేశభక్తి నశించిపోతుంది, కానీ ప్రతి హిందువుకి దేశం మీద భక్తి ఉంటుంది అన్నాను నేను. ఆ మాట మీరు స్టాండ్ అయి ఉంటారా? రేపు డిబేట్ పెట్టుకుందాం మరి. దానికి డిబేట్ ఎందుకు? నేను ఈ మాట మీద నిలబడతాను, ఈ మాట మీద నిలబడతాను. దీనికి డిబేట్ ఎందుకు? దీనికి ఏ రెఫరెన్స్ చూపిస్తావు నువ్వు? సరే సంతోష్ గారు, కాదు, దీనికి ఏ రెఫరెన్స్ చూపిస్తావు నువ్వు అసలు? ఒక నిమిషం. డిబేట్ అంటే రెఫరెన్స్ చూపించి మాట్లాడాలా? నేను చూపిస్తా, రిఫరెన్స్ నేను చూపిస్తా. నేను దేశద్రోహులైన క్రైస్తవ్యుల్ని కొన్ని వందల మందిని చూపిస్తా. స్వతంత్ర సంగ్రామంలో హిందువులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, క్రైస్తవులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అని స్టాటిస్టిక్స్ తీద్దాం. హిందువుల్లో కూడా దేశద్రోహాలకి పాల్పడి అమ్మని దెంగి తమ్ముని కుట్టించిన వాళ్ళు చాలా మంది. ఏస్పాలు, మీకు ఏమైనా మేనర్స్ ఉందా అసలు? ఇలాంటి వాళ్ళని తాగిసిన వాళ్ళని తీసుకొస్తున్నావు నువ్వు. ఎందుకు మాటమాటికి బూతులు ఎందుకు ఆడుతున్నాడు అతను? కాదు, ఎందుకు బూతులు ఆడుతున్నాడు మరి? బూతులు ఎందుకు ఆడుతున్నాడు చెప్పు. తాగలేదు, నువ్వు తాగేవంటే నాకు బీప్ వస్తుంది. కాదు కాదు, ఇప్పుడు హిందువుల్లో ఉన్నవాళ్ళు తల్లిని అని ఒక మాట అన్నావు కదా. నేను తాగను, కృష్ణుడిలాగా నేను సెక్స్ చేయను, లంచ కొడక. చూసావా, సిగ్గుందా? ఏస్పాలు, సిగ్గుందా నీకేమైనా? బతిమాలతనం ఏంటండి? బతిమాలతనం కాదు కాదు. నువ్వు నీ దగ్గర నుంచి ఫోన్ వస్తే నేను లిఫ్ట్ చేశాను, అతని దగ్గర నుంచి ఫోన్ వస్తే నేను లిఫ్ట్ చేయలేదు. నువ్వు ఎందుకు కాన్ఫరెన్స్ కలుపుతున్నావు? అశ్లేష్ అనేవాడు, గోపి అనేవాడు, సిగ్గున్నవాడు, వీళ్ళందరూ లంచ కొడుకులు నా పేరు ఎత్తారంటే భయపడతారు. లంచ కొడుకు నువ్వు ఎవడరా, నాతో పారిపోయావరా నువ్వు? నువ్వు మాట్లాడింది ఏంట్రా? అరే దద్దమ్మ, నువ్వు మాట్లాడింది ఏంటి? లంచ కొడుక నీ అమ్మ చూడు ఎందుకు తిడుతున్నాడు, చూడు ఏసుపాలాడు లంచ కొడుక. ఎందుకు తిడుతున్నాడు రా ఏసుపాలు ఎందుకు తిడుతున్నాడు వాడు? ఎందుకు తిడుతున్నాడు వాడు? నువ్వు అసలు ఎందుకు కలిపావు చెప్పు. వాడిని నన్ను తిట్టించడానికి కలిపావు ఇప్పుడు వాడిని. సిగ్గుందా? నేను తాగుపోతావు. అరే పారిపోయిన కొద్దిగా, అరే తాగుపోతావు నువ్వు పారిపోయినందుకు వెంటనే రామాయణం వర్సెస్ బైబిల్ అని పెట్టారు రా కొజ్జాలంత కొడక. నీకు అర్థమవుతుందా? నువ్వు పారిపోయావు కాబట్టి వెంటనే రామాయణం పెట్టారు అక్కడ. మేనర్స్ లేని కొడక రాసుకున్నారండి, మా ఋషులు రాసుకున్నారండి, మేము నమ్ముతామండి, మా విశ్వాసం అండి అని చెప్పి. ఓకే, నేను సైలెంట్ అవుతాను రా, నువ్వు మాట్లాడరా. ఏస్పాలు, నేను నీకు అడుగుతున్నా, నీకు సిగ్గుందా? నన్ను తిట్టించడం కోసం ఒక మనిషికి అంటే నేను అంటున్నా, నేను అంటున్నా తాగుబోతోడిని తీసుకొచ్చి లైన్ లో కల్పించి నన్ను తిట్టిస్తున్నావు నువ్వు. అరే రాముడంత తాగుబోతు అలవాటు నాకు లేదురా, కృష్ణుడు అంత తాగుబోతున్నా అలవాటు లేదురా. మీ తాగుబోతాడా సనాతన తాగుబోతాడా తాగుబోతాడా సంతోష్ లంచ కొడక. తాగుబోతాడా సంతోష్ లంచ కొడక. సంతోష్ లంచ కొడక. నేను ఎందుకు కట్ చేస్తాను? సిగ్గుందా నీకేమైనా? అర్ధరాత్రి ఫోన్ చేసి లైట్ చేయాల్సి తిట్టిస్తావు నువ్వు. మేనర్స్ ఉందా అసలు నీకు? ఏసుపాలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఏసుపాలు నీకు సిగ్గుందా? నువ్వు లైన్ లో ఉండు, నేను ఇప్పుడే
ఇప్పుడు నేను టాక్సీ స్టార్ట్ చేస్తా, ఈ లంచ కొడుకు అరుపు కదా, నాకు 2.5 hours పడుద్ది. ఒక్క నిమిషం తాగుబోతున్నా కూడా రారా బాబు. రారా లంచ కొడుకు, నీ అమ్మ పూసం దండ ఇంట్లో దూరి మా మాదిగులు మీ ఇంట్లో దూరి చెప్తాడు లంచ కొడుకు. ఎందుకు అంతే రెట్టిపోతారు? అరే మరి హలో, అర్ధరాత్రి ఫోన్ చేసి అలాంటి వాడిని తీసుకొచ్చి అనవసరంగా నన్ను తిట్టిస్తున్నారు. కావాలని కాదు సార్, అది ఏంటంటే కాదు, ఇప్పుడు వాడు 2 తిట్లు తిట్టినా గానీ నువ్వు కాల్ కట్ చేయొచ్చు కదా, ఎందుకు కట్ చేయలేదు? ఇగో నాది హ్యాంగ్ ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారు కదా? ఫోన్ హ్యాంగ్ అయింది. కాదు, నువ్వు తిట్టాలి అనుకుంటున్నావు. ఎందుకంటే నీవు సారీ చెప్పిన వీడియో నేను ఈ రోజు పెట్టాను, మండిపోతుంది నీకు, అందుకని చెప్పేసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని తిట్టించాడు చేత. 3 సార్లు కట్ చేసినా లేదా నేను మళ్ళీ అంటే కాదు కాదు, మొదటిసారి కట్ చేసినప్పుడు రెండోసారి ఎవడో ఎందుకు కనెక్ట్ చేసావు మళ్ళీ? సరే కాదు కాదు, నేను అడిగింది అది కాదు. 3 సార్లు అన్నావు, 3 సార్లు అసలు అతనికి ఎందుకు అవకాశం ఇచ్చావు అని అడుగుతున్నా. మొదటిసారి తాగొచ్చి వాగినప్పుడే నువ్వు ఎందుకు ఊరుకోలేదు, ఎందుకు కట్ చేయలే? రెండోసారి ఎందుకు కలిపావు, మూడోసారి ఎందుకు కలిపావు, ఇప్పుడు 4గోసారి కూడా నన్ను ఎందుకు తిట్టిస్తున్నావు? ఉద్దేశపూర్వకంగా తిట్టేసేది కాదు ఇది. మొదటిసారి తిట్టాడు కదా, రెండోసారి తిట్టాడు కదా, మరి మూడోసారి కూడా నీకు బుర్రవాలి కదా? ఏదో సైలెంట్ గా ఉంటాడు కదా, మామూలుగా మాట్లాడుతాను అనుకుంటే ఆయన ఎమోషనల్ గా అవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, మళ్ళీ కలుపుతావు? మళ్ళీ చేస్తూనే ఉన్నాడు కలపగానే. సరేలేండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత కాదు, ఫోన్ చేసిన ఉద్దేశం ఏంటి? అర్ధరాత్రి 11:15 నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడావు? అమ్మ నా బూతులు తిట్టించావు. మేనర్స్ ఉందా ఏమన్నా అసలు? లేదు సార్, కావాల్సుకొని తిట్టేయాలి అది. లేదు, నేను నమ్మను. నువ్వు మీ ఇద్దరు ప్లాన్ చేసుకొని తిట్టారు నన్ను. సిగ్గు లేకపోతే సరే, ప్లాన్ చేసుకుని తిడతారు నన్ను ఇలాగా తిట్టడానికి ఫోన్ చేసేది. నా ఉద్దేశం మీకు తెలుసు, నేను అట్లాంటి పనులు ఏ మీకు తెలుసు. అవును, అవునయ్యా, నువ్వు తిట్టలేవు కాబట్టి వాడిని కలిపావు, లేకపోతే నువ్వు ఎందుకు కలుపుతావు? వాడిని రెండోసారి మూడోసారి కలపడానికి కారణం ఒకటి చెప్పు నాకు. కాదు, డిబేట్ గురించే మాట్లాడుకుందామని అనుకున్నా. మధ్యలో వాడెందుకు? నేను వాడితో డిబేట్ చేయను, తాగుబోతులతో నేను డిబేట్ చేయను. ఏంటి, ఇంటికి వచ్చి కొడతాడా, ఊరికి వచ్చి కొడతాడా? మాదిగలు తీసుకొచ్చి ఏం చేస్తాడు నా ఇంట్లో దూరి? అట్లనే కొడతాడు కానీ. కాదు కాదు, ఏమంటున్నాడు అసలు? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా అలాంటి మాటలు. నేను అఖిల్ అన్న మాటలు బట్టి ఆయనకి ఏదో జర కోపం వచ్చింది. అఖిల్ మీరు కొట్టుకోండి అయ్యా, మధ్యలో అఖిల్ మీరు కొట్టుకోండి.